సీడ్ బాల్స్తో గ్లోబల్ వార్మింగ్ అనే గేమ్ని మనం ఓడిద్దాం అంటూ ప్రతిజ్ఞ చేశారు కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థులు. వాళ్ళందరూ కూడా సీడ్ బాల్స్ని తయారు చేసి చక్కగా జల్లారు. అదృశ్యాలను చూద్దాం. చేపట్టిన సీడ్ బాల్ క్యాంపెయిన్కు కర్నూలులో మంచి స్పందన లభించింది. సీడ్ బాల్స్ తయారు చేసి వాటిని గ్రీనరీని పెంచడంలో భాగంగా శ్రీలక్ష్మి విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ టీవీ9 చేపట్టిన సీడ్ బాల్ క్యాంపెయిన్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రస్తుతం మనం స్కూల్ విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సీడ్ బాల్ క్యాంపెయిన్కి మీ నుంచి స్పందన. Nowadays, depletion of forest and disappearing of greenery is a major threat. And nowadays we don't have much trees and trees which are deforestation is increasing nowadays. Some individual Samaritans are there who dedicated their lives to save the trees and plant more trees. I request everyone to plant a single tree in your whole life. ప్రకృతి మనకు జీవన ఆధారం. దానివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము, మన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని నేను కోరుకుంటున్నాను. మీరు చెప్పండి. No other organisms on earth can absorb carbon dioxide and release oxygen. But plants are the only one which absorb carbon dioxide and make the survival possible on earth. So it is our responsibility to plant trees and introduce techniques like seed ball. Thank you. నేటి కాలంలో మనుషుల యొక్క స్వార్థం కోసం చాలా చెట్లను నరికివేయడం జరుగుతుంది. దానివల్ల మనమే కాకుండా మన తరాల వాళ్ళు కూడా చాలా బాధపడవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఒక చెట్టును నాటి ప్రపంచానికి చాటి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. మీరు చెప్పండి. చెట్టు మనల్ని మనం చెట్లను రక్షిస్తే చెట్లు మనల్ని రక్షిస్తాయి. చెట్లు రాబోయే తరం వరకు ఆదర్శనంగా నిలిచి ఉండాలి. సీడ్ బాల్ అనే టెక్నిక్ చాలా మంచిది. అందరూ ఈ టెక్నిక్ యూజ్ చేసి ఎన్నో ప్లాంట్స్ నాటవచ్చు.